దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఈరోజు కీర్తన 92వ కీర్తన మనం ధ్యానం చేస్తాం. చక్కని కీర్తన 12వ వచనం నుంచి 15వ వచనం వరకు లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. నీతిమంతుడు లెబానోను మీకు దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ముందురు. దేవునికి స్తోత్రం. దేవుని కృప వివరించబడుతుంది. దేవుని కృప వెల్లడి చేయబడుతుంది. దేవుని కృప విశదీకరించబడుతుంది. దేవుని కృప విశ్లేషించబడుతుంది. అంటే దేవుని కృప ఎంత గొప్పదో, దేవుని కృప ఏమిటో, దేవుని కృప ఏం చేస్తుందో, దేవుని కృప ఎలా కనబడుతుందో, దేవుని కృప ఏ విధమైనటువంటి పనులు చేస్తుందో మనకి ఇక్కడ కీర్తనకారుడు చదివిస్తాడు. నీతివంతుడు అనే మాట వినగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి మాట ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏమనుందంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఎవరు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారే. ఆ మాట వాళ్ళకి గుర్తొస్తున్నాను. నీతిమంతులు ఎవరు లేరు, ఒక్కడు లేడు అన్న మాట గుర్తొస్తుంది మనకి. వాస్తవానికి కృపకు మునుపు ఎవరు లేరు. ధర్మశాస్త్ర క్రియల మూలముగా రానున్న యేసు క్రీస్తునందు విశ్వాసం నుంచి, ఆయన యొక్క స్వభావం నందు విశ్వాసం నుంచి అబ్రహాము నీతిమంతుడిగా తీర్పు తీర్చబడినప్పటికీ అది కూడా యేసు క్రీస్తు యొక్క ఆ రానున్న దినాలలో చేయనున్న త్యాగాన్ని బట్టి మాత్రమేనని మనం గ్రంథాలను స్పష్టంగా ఎరిగి మనము గ్రహించవచ్చు. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూడగోరి మిగుల అపేక్షించను అంటాడు. అంటే ఆది కాండం నుండి ప్రకటన వరకు మనం చూసినప్పుడు ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అంటే కేవలం అది యేసుక్రీస్తు యొక్క కృపను బట్టియే. అది ఎలాగానంటే వారేమో ముందుకు చూసి రక్షించబడ్డారు, మనమేమో వెనుకకు చూసి, అంటే వారు రానయ్యున్న మెస్సయ్య కోసం ఎదురు చూశారు, వచ్చి వెళ్ళిపోయిన ఆయన్ను మనం ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాం. మనం అందరము చూసి రానయ్యున్న వారిని వారు చూశారు, వచ్చి వెళ్ళిపోయి మళ్ళా రానయ్యున్న యేసు కొరకు మనము చూస్తూ ఉన్నాం. చూసి మనం అందరం రక్షించబడుతున్నాం. అయితే ఇప్పుడు కృప ఎంత గొప్ప కృప అంటే మొదటిగా ఈ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఒకసారి చదువుదామా. రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అనేటువంటిది ఒకనాటి స్థితి. మనుషులను ఆయన చూసినప్పుడు ఏ మనుష్యుడు స్వతహాగా నీతిని సంపాదించుకోలేనటువంటి పరిస్థితి. కారణం ఏమిటంటే మానవ జాతి అంతా ఆదాము ద్వారా లోకానికి రావడం అనేది దేవుని ప్రణాళిక. పాపము చేసి ఆదాము పాపి అయిపోయాడు. ఇక అటువంటి పాపిలు పుట్టే ప్రతి వారు కూడా పాపులై ఉన్నారు. ఆయనకు పుట్టినటువంటి ఎవరు కూడా ఈ రోజు వరకు పుట్టుకతో పాపులుగానే పుడుతున్నారు. ఎవ్వరు నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయాం. అది ఒకనాటి స్థితి. దేవుని వాక్యం సెలవిస్తుంది లూకాసు వార్త 23వ అధ్యాయం 47వ వచనంలో. లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనంలో
ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పాడు. మనము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ దగ్గర జరిగిన సంఘటనలు చూసినప్పుడు ఆ శిలువ దగ్గర ఆయన మొదటి నుంచి పలుకుచున్న మాటలు, ఆయన ఓర్చుకున్న ఓర్పు, ఆయన సహించిన సహనం, ఆయన వారి ఎడల చూపిన ప్రేమ, కనికరము, ఆదరణ, శిలువలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సత్ప్రవర్తనను చూచి ఫైనల్ గా తండ్రితో మాట్లాడుతూ, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన ప్రాణము విడువగా, ఇదిగో అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నింటినీ చూసినటువంటి శతాధిపతి ఆ సైనికులతో కలిసి ఆ కార్యములను చూసి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. నిజముగా ఈ మనుష్యుడు నీతిమంతుడై ఉన్నాడు. ఒకరోజేమో నీతిమంతుడే లేడు, ఇప్పుడు ఒక నీతిమంతుడిని చూస్తూ ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు. వాస్తవానికి ఇదే సత్యం. ఈ మనుష్యుడికి మునుపు ఎవరైనా నీతిమంతులు ఉన్నారా అంటే లేరు. ఎందుకంటే అబ్రహాము కూడా ఈ మనుషుల తర్వాతే నీతిమంతుడు. ఈ మనుషుడు ఏకైక నీతిమంతుడై ఉన్నప్పుడు మరెవరూ నీతిమంతులు కాలేదు. ఈ మనుషుని ద్వారానే మనం నీతిమంతులు కావలసినటువంటి అవసరం ఉన్నది. మొదటిగా మనం చూస్తే నీతిమంతుడే లేడు, ఒక్కడు నీతిమంతుడు లేడు. అయితే ఒక నీతిమంతుడిని చూస్తూ ఉన్నాం, ఆయన యేసుక్రీస్తు. మరొక మాట చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడియో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదు. చాలా ఆదాము యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఇప్పుడైతే ఈ నీతిమంతుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. హల్లెలూయా. ఇది నీతి కృప చేస్తున్నటువంటి ఘనకార్యం, కృప చేస్తున్నటువంటి గొప్ప కార్యం. ఒకనాడు నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. ఒక సమయం వచ్చింది, నిజముగా ఈ మనుషుడు నీతిమంతుడు, ఒక నీతిమంతుడిని చూస్తున్నాం. ఈ నీతిమంతుని ద్వారా అనేక మంది నీతిమంతులను చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదంట. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. చాలా ఇది కృపలో ఉండేటువంటి ప్రోగ్రెస్, కృప వలనైనా కలిగిన ఆ గొప్ప కార్యం. దేవుని వాక్యం చాలా సుస్పష్టంగా సెలవిస్తున్న మాట. ఒకనాడు నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎంత ఎంఫటిక్ గా చెప్తున్నది దేవుని వాక్యం అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఒక సమయం వచ్చింది, దేవుడే ఈ లోకంలో మానవునిగా జన్మించి ఆ నీతి ఎలా ఉంటుందో వెల్లడి చేశాడు. దేవుని వాక్యం స్పష్టంగా ఆ సాక్ష్యాన్ని గుర్తిస్తున్నది. ఒక్కడు నిజముగా ఈ మనుష్యుడు నీతిమంతుడై ఉన్నాడు. ఒక నీతిమంతుడిని చూస్తూ ఉన్నాడు. ఈ ఒక నీతిమంతుని ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అనేకులు నీతిమంతులు అవుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 21వ వచనంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన అందరూ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన అందరూ నీతిమంతులు అవుతూ ఉన్నారు. నీతి అనేది మరలా కృప చేసినటువంటి ఘనకార్యం చూడండి. నీతిమంతులే లేనటువంటి స్థితిలో నుండి ఒక నీతిమంతుని ద్వారా అనేకులు నీతిమంతులు, అనేక నీతిమంతులు మాత్రమే కాదు, అందరూ నీతిమంతులు కావాలనేది కృప యొక్క ఉద్దేశం, కృప యొక్క లక్ష్యం, కృప చేస్తున్నటువంటి గొప్ప కార్యం. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి మనము యేసు క్రీస్తునందు నిజముగా విశ్వాసం ఉంచిన వారమైతే, యేసు క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని గుర్తించిన వారమైతే,
యేసు క్రీస్తునందు మన నిజ భక్తిని నిజ విశ్వాసంలో చాటుకునే వారమైతే మనమందరం ఎవరు చెప్పండి. ఎవరు మనమందరం చెప్పండి. మనమందరం ఎవరు? అదే చెప్పండి. ఇంకా భయపడదు. మనము భయపడుతూ చెప్తున్నామంటే మనకు నమ్మకం లేనట్టు. నీతివంతులు అయ్యామన్న నమ్మకం మనకు లేనట్టు. మీరు ఒకసారి కనుక కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది మనకు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదట్లో అంటాడు పౌలు భక్తుడు, ఇదిగో కొరింథీయులో ఉన్న నీతిమంతులకు పరిశుద్ధులకు నేను రాస్తున్నాను అంటూ మొదటి అధ్యాయం చివరికి వచ్చేసరికి అంటాడు, మీలో అనేకుల మధ్య గొడవలు ఉన్నాయంట, కల్లోలాలు ఉన్నాయంట, ఇబ్బందులు ఉన్నాయి, మాకు బయట వారి వల్ల తెలిసింది అంట. అంటే గొడవలు వివాదాలు ఉన్నప్పటికీ వారి స్టేటస్, వారి పొజిషన్ ఏమిటి? నీతిమంతులు అంటూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో మీరు జ్ఞానుల వైపు చూస్తున్నారు, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, మీకు నిజమైనటువంటి జ్ఞానం, నిజమైనటువంటి శక్తి, నిజమైన దేవుని ప్రేమ ఎరుగని స్థితిలో ఉంటూ ఉన్నారు, అయినా నీతిమంతులు. 3వ అధ్యాయం వచ్చేసరికి అంటాడు, ఇదిగో మీరు అతిశయిస్తూ ఉన్నారు, నేను వాడు అంటాడు, వీడు వాడని అంటాడు. ఎవడైనా పనిచేసేవాడు కేవలం పనివాడు, యజమానుడు ఆయన పరమశిల్పి అయి ఉన్నాడు, ఆయనే పునాది. ఆ పునాది మీద ఎవడైనా ఏదైనా పని చేస్తే నిలిచిన వారి పనికి ప్రతిఫలము, నిలువని పనికి నష్టము కలుగుతుంది అని చెప్పి అటువంటి ఇంగితము లేనటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు నీతిమంతులు. 4వ అధ్యాయంలో నమ్మకత్వాన్ని గురించి మాట్లాడతారు. నమ్మకము లేని స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా నీతిమంతులని పిలుస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో ఇదిగో మీరు బహువిధమైనటువంటి పాపక్రియలు ఉన్నటువంటి చూస్తూ ఉన్నాను, అన్నిలో కూడా లేనటువంటి పాపక్రియలు మీలో ఉన్నట్లుగా ఉన్నాయి, మీరు వారిని బట్టి అతిశయిస్తున్నారు కానీ వాడిని వెలివేయట్లేదు, నేను ఆత్మలో వారికి తీర్పు తీరుస్తూ ఉన్నాను, వాడిని వెలివేయండి అంటాడు. అటువంటి వారిని మధ్యలో కలిగిన వారిని అంటున్నాడు, మీరు నీతిమంతులు. 6వ అధ్యాయంలో చూస్తే మీకు గొడవలు కొట్లాట్లు ఉంటే స్టేషన్కి పోతారా, కోర్టులకు పోతారా, అయినా మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసినటువంటి మీరే ఇంత చిన్న వారే దిగి వచ్చి ఇంత తగ్గి వస్తారే, అయినా మీరు నీతిమంతులే. 7వ అధ్యాయంలో పాపముల గురించి, ముఖ్యంగా శారీరకమైనటువంటి ఇచ్చల గురించి చెబుతూ మీరు పెళ్లి చేసుకోవడం లేదు. కొంతమంది పెళ్లి విషయంలో సరైనటువంటి ఈ అర్థము భావం ఉన్నట్టుగా కనిపించడం లేదు. శారీరక ఏచ్చల వైపు, శారీరక సమస్యల వైపు మీరు బలహీనవుతున్నట్లుగా ఉన్నారు, అయినను మీరు నీతిమంతులే. 8వ అధ్యాయంలో ఇదిగో మీరు విగ్రహారాధనకు సంబంధించినటువంటి విగ్రహములు అర్పించిన వాటి విషయంలో మీరు సరైనటువంటి తాత్పర్యం లేకుండా ఉన్నట్లున్నారు. కొంతమంది తినవచ్చునని, కొంతమంది తినకూడదని జ్ఞానరహితముగా ఉన్నారు ఈ విషయంలో, అయినప్పటికీ మీరు నీతిమంతులే. 9వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో మీరు దేవునికి ఇచ్చుటలో చాలా మందకొడిగా ఉంటున్నారు, విస్తారముగా విత్తనవాడు విస్తారముగా కోయిను, విస్తారముగా విత్తని వాడు కొంచెమే కోయిను. దేవునికి చేయుటలో, దేవునికి ఇచ్చుటలో మీరు గొప్ప ఆశ కలిగి ఉండాలి. అలాగనే మీ ముందు చూడేటువంటి పరుగు పందెము, మీ ముందు చూడేటువంటి ఆ గొప్ప పోరాటంలో మితము కలిగిన వారు అయి ఉండాలి. ఇతరులకు బోధించి నా విషయంలో నేనే నీతి తప్పుకున్నట్లుగా, మీ విషయంలో మీరు నీతి తప్పుకున్నట్లుగా మనల్ని మనం లోపరుచుకోవలసిన వారు అయి ఉన్నాం. లోపరుచుకున్న జాలని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ మీరు నీతిమంతులే. 10వ అధ్యాయంలో ఇదిగో ఇశ్రాయేలునికి చేయబడిన వారై 5 మహాఘోర పాపములు జరిగించారు, ఆ పాపములన్నింటి ఛాయలు మీలో కనిపిస్తూ ఉన్నాయి, అయినా మీరు నీతిమంతులే. ప్రభువు యొక్క శరీరము రక్తము విషయంలో స్పష్టత లేకుండా, ఇంటి దగ్గర తిరగకుండా ఎక్కడి నుంచి తినడానికి వచ్చేటువంటి మీరు పేదల యొక్క ఆకలి ఎరుగుని ఒక సత్సంప్రదాయము, గౌరవం, మర్యాద, క్రమం లేకుండా వచ్చే మీకు నేను హెచ్చరిక చేస్తున్నాను, అయినను మీరు నీతిమంతులే. 12వ అధ్యాయంలో దేవుని వరముల గురించి మీకు ఏమాత్రమో తెలియట్లేదు. మాది గొప్పది అంటూ ఉన్నారు. ఇదిగో మా వరం చాలా గొప్పది, వారి వరం చాలా తక్కువ అని ఇలా మాట్లాడుతున్నారు. దేవుని వరముల విషయమైన ఏకతాత్పర్యం లేకుండా దేవుని మహిమపరచాలని చూస్తున్న అవివేక స్థితిలో ఉన్న కొరింథీయులారా మీరు కూడా నీతిమంతులే. 11వ అధ్యాయం అంటాడు, ఏమి సుఖం మీలో ప్రేమ లేదు, ఏమి సుఖం ఎన్ని ఉన్నా కూడా
మీలో దైవీయ ప్రేమ కనిపించడం లేదు. చివరికి నిలుచు విశ్వాస, నిరీక్షణ, ప్రేమలను వాటిని ప్రక్కన పెట్టి నిర్లక్ష్య స్థితిలో మాకు కేవలం వరములున్నాయని అతిశయించే, పొంగిపోయి ఉప్పొంగే కొరింథీయులారా అయినప్పటికీ మీరు నీతిమంతులే. 14వ అధ్యాయంలో ఏ వరములు ఎలా వినియోగించుకోవాలో, ఎలా వాడుకోవాలో తెలియని స్థితిలో వాటిని కేవలము ఉన్నాయని అతిశయించడానికి వాడుకునేటువంటి స్థితిలో ఉన్నారు. గొప్ప వాటిని అపేక్షించలేని, గొప్ప వాటిని చేయలేని పరిస్థితులు ఆయనను నీతిమంతులే. పునరుద్ధాన విషయమైన అస్పష్టత మీకున్నది. చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తామో లేదో కూడా తెలియదు. అయినా అటువంటి పరిస్థితుల్లో ఈ ఒక మంది మాత్రమే మనం నమ్మితే, ఈ జీవితం మట్టుకే మనం నమ్మితే, ఈ నమ్మిక యొక్క అర్థము, ఈ నమ్మిక యొక్క లక్ష్యము వేస్ట్ అన్నట్లు. అటువంటి అనిశ్చితమే ఉన్నటువంటి కొరింథీయులారా మీరు నీతిమంతులే. మీ అందరికీ వందనాలు ఒక్కొక్కరికి అని చెప్పి 16వ అధ్యాయం అంటారు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో 17 సమస్యలు ఉన్నాయి, 17 రకాల గొప్ప గొప్ప ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినను వారిని ఉద్దేశించి పౌలు భక్తుడంటాడు, కొరింథీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు, నీతిమంతులకు రాయినది ఏమనగా. నిజంగా మనం అందరం క్రీస్తులో పొజిషనల్ గా నీతిమంతులు. పొజిషనల్ అంటే స్థానం, మన స్థాయి, మన స్థితి నీతిమంతులు. మన స్వాధీనంలో కూడా నీతి ఉండాలి. అంటే నీతిని బట్టి నడుచుకోవడం అనేది పొజిషనల్, నీతిమంతులై ఉండడం అనేది పొజిషనల్. ఇంకా చెప్పాలంటే సులభంగా మన యొక్క స్థానము నీతిమంతుల యొక్క స్థానం. మనము నీతి కలిగి ఉన్నామా లేదనేది స్థితి. ఉదాహరణకు ఒక గొప్ప కోటీశ్వరుడు యొక్క కుమారుడు కోటీశ్వరుడే. ఎప్పుడు కోటీశ్వరుడు ఆ ఆస్తి చేతికి వచ్చిన తర్వాత, చిన్నప్పుడు మైనారిటీలో ఉన్నారు అనుకోండి, మైనర్గా వాళ్ళని ఆస్తికి వారసులుగా పరిగణించారు లీగల్గా. ఆ మైనారిటీలో ఎవరికైనా గార్డియన్ పెడతారు. ఈయనకు మైనారిటీ తీరిన తర్వాత ఈ ఆస్తి వీరికి వచ్చేటట్టు చేయమంటారు. అంటే పొజిషన్ ఏమో కోటీశ్వరుడు కుమారుడే, ఇంకా పొజిషన్ రాలేదు, చేతికి రాలేదు. అది ఎప్పుడు వస్తుంది? సమ్ ఇయర్స్ తర్వాత. అలాగే మనం అందరము నీతిమంతులమై ఉన్నాము. ఈ నీతిని మనము ఆకలింపు చేసుకుని నీతిని బట్టి నడిచేటప్పుడే మనము నీతిమంతులుగా కనబడతాం. కానీ కనబడని ఒక స్థితి మాత్రం మనలో ఉంది. అదేమిటంటే నీతిమంతుల. ఇప్పుడు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ 15 అధ్యాయంలో మనం చదువుతున్నకు అర్థమయ్యే విషయం అది. సరే, ఏదేమైనప్పటికీ నీతిమంతుడే లేడు ఒకనాడు. నీతిమంతుడైన ఆ యేసు మనందరిని అనేకులను నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు అందరినీ నీతిమంతులుగా చేయడం అనేది ఆయన కృప యొక్క లక్ష్యం. కాబట్టి మరొకసారి మనమందరం దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి మనమందరం హృదయపూర్వకంగా స్తోత్రంలో చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఎవరు ఇప్పుడు చెప్పండి? నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుడు చెప్పండి. ఇంకా నమ్మకం కలగట్లేదు. మీ అందరికి ఇంపోజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. రేపు వచ్చే వారం నాటికి 1 కొరింథీయులకు రాసిన పత్రిక అందరూ చదువుకోండి. 15 అధ్యాయాలు క్షుణ్ణంగా చదవండి. మీకు అందులో తెలుస్తుంది. ఎన్ని పొరపాటు ఏమన్నా, ఎన్ని కొరతలున్నా కూడా కొరింథీయులు నీతిమంతులు ఎలా కాగలిగారు అన్న డౌట్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అదే మహాకృప. మనందరినీ సంపూర్ణంగా చేస్తున్నాడు ప్రభు. అసంపూర్ణ స్థితిలో ఉన్నప్పటికీ దినదినము సంపూర్ణులుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకరోజు మనము పరిపూర్ణమైన నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రస్తుతం నీతిమంతులమే, కొంచెం నీతిని కనబరుస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ఒకరోజు నీతి తప్ప మరేమి చేయలేని ఆ గొప్ప సంపూర్ణత స్థితిలోనికి మనం వస్తాం. కాబట్టి మళ్ళీ ఈ సీక్వెన్స్ చూడండి. నీతిమంతుడే లేడు, అయితే నీతిమంతుడైన యేసు ద్వారా, ఆయన ద్వారా అనేకులు నీతిమంతులయ్యారు. ఇప్పుడైతే ఆయన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు? అందరూ నీతిమంతులు కావాలనేది యేసు యొక్క. అయితే అటువంటి నీతిమంతులకు
ఎవరు? నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారికి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తునందు దినదినము తమ నీతిని స్థిరపరుచుకుంటున్న వారికి ఈ కీర్తన 92లో 12, 13, 14, 15 వచనాల్లో ఆ కృప మరింతగా, ఆ కృప మరి విస్తారంగా ఎలా బయలుపడుతుందో మన కొద్ది నిమిషాలు ధ్యానం చేసి ఈ ధ్యానాన్ని ముగించుకున్నాం. 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వువేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఈ కృప ఒక పిక్చర్గా, ఒక చిత్రంగా మన కళ్ళ ముందు ఉంది. ఈ కృపను బట్టి ఏమవుతుంది? ఈ కృప వల్ల మనకు కలుగు ఫలం ఏమిటి? ఈ కృప ఎలా కనిపిస్తుంది అంటే ఖర్జూర వృక్షము మొవ్వు వేసినట్లు. ఎవరికైనా తెలుసండి ఖర్జూర వృక్షం ఎలా మొవ్వు వేస్తుందో? ఎందుకు అలాగన్నాడు? ఖర్జూర వృక్షం మొవ్వు వేసినట్లు చెప్పండి. ఖర్జూర వృక్షం మొవ్వు వేయడానికి, నీతిమంతులు ఫలించడానికి ఏమిటి సంబంధం? ఖర్జూర వృక్షం మొవ్వు వేయడం చెప్తారా? నాకు తెలిసిన ఒక చిన్న పాయింట్ చెప్తాను. అదేమిటంటే ఖర్జూర వృక్షము ఒకసారి 10 గెలలు వేసింది అనుకోండి, రెండవసారి 10 వేస్తుందని మనం చెప్పలేము. ఈసారి 20 కూడా వేయచ్చు. ఒకసారి 20 గెలలు వేస్తుంది అనుకోండి, ఆ నెక్స్ట్ టైం ఒక ఖర్జూరం ఎన్ని మొవ్వు వేస్తుంది, ఎన్ని గెలలు వేస్తుంది అని అంటే ఇంకా విస్తారండి 50 గెలలు కూడా వేయచ్చు. ఏటికి దాని సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది, ఏటికి దాని ఫలింపు విస్తారం అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దాని ఫలింపును ఇంత అని పరిమితం చేసి మనం చెప్పలేదు. మీరు కావాలంటే ఖర్జూర వృక్షాలు ఉండే చోటుకి వెళ్ళి చూడండి. మామూలుగా ఒక్కొక్కసారి పంట తక్కువ కనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఇంత పండింది ఏంటి అని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఖర్జూరము, ఈత చెట్లు అవి ఒకే పోలిక కలిగి ఉంటాయి. విస్తారంగా పండడం అనేది ఖర్జూరం యొక్క లక్ష్యం. 1-2 ఫలాలు ఫలించు. బేసిక్ పాయింట్ ఏంటంటే ఏ ఖర్జూరం చెట్టు 1-2 పండ్లు కాయదు, గెలలు వేస్తుంది, విస్తారంగా వేస్తుంది. ఎన్ని కాయలు అని మనం లెక్కించడానికి వీలు లేనంతగా కాస్తూ ఉంటుంది. మనం కొన్నిసార్లు చూస్తాం, ఏమైనా కొబ్బరి చెట్టు ఉందనుకోండి, ఒక 500-600 కాయలు కాస్తుంది ఏటా మనం చెప్పవచ్చు. అలాగే కొన్ని మామిడి చెట్లు అనుకోండి, ముందుగానే ఎస్టిమేట్ చేస్తారు. ఈ టైంలో మామిడి తోటలు కొంటూ ఉంటారు. ఈ చెట్టు ఎంత కాస్తుందంటే ఆ ఎక్స్పర్ట్స్ చెప్పేస్తారు. తోట దగ్గర 2000 కాయ కాస్తుంది, లేదా 4000 కాయ కాస్తుంది చెప్తారు. పూతను బట్టి మీరు పిండిని బట్టి చెప్తారు ఇన్ని కాయలు కాస్తుందని. కానీ ఖర్జూరం చెట్టుకు మొవ్వ వేస్తే అది రాదు. వేసిన ప్రతి మొక్క ఖచ్చితంగా ఫలింపు ఇస్తుంది. పువ్వు పూసి వెంటనే రాలిపోయి ఫలించకుండా పోయే సమస్య లేదు. ఇక మరి ఆ చెట్టు మనలాంటి ప్రదేశాల్లో, ఈ భయంకరమైన పొల్యూటెడ్ ప్లేసెస్లో కనుకైతే రాలిపోతుందేమో తెలియదు. కానీ ఖర్జూరపు చెట్టుకు ఉండే ఒక మహా గొప్ప లక్షణం ఏంటంటే మొవ్వు వేస్తే అది ఫలించకుండా రాలిపోదు. నీతిమంతులు అనబడిన వారు తప్పక ఫలిస్తారు, వారి ఫలములు వృధాగా పోవు. లెబానోను ఆ పర్వతం మీద దేవదారు మ్రానులు పెరిగినట్లుగా, ఆ ఎత్తుగా పెరిగినట్లుగా, దీర్ఘకాల మన్నికలు కలిగినటువంటి, చావ కలిగినటువంటి దుంగలుగా పెరిగినట్లుగా నీతిమంతులు అనబడిన వారు మన్నిక కలిగి ఉంటారు. శాశ్వత కాలము, దీర్ఘకాలము నిలిచేవారై ఫలించేవారై ఉంటారు. ఈ రెండింటిని ఎందుకు పెడుతున్నారంటే ప్రక్కనే వారు దీర్ఘకాలము బలము కలిగి ఉంటారు, వారు దీర్ఘకాలము ఫలము కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి
నీతిమంతులకు దేవుడిచ్చే కృప ఫలం ఏమిటంటే వారు దీర్ఘకాలము ఫలము కలిగి ఉంటారు, దీర్ఘకాలము బలము కలిగి ఉంటారు. మానవ లాజిక్ ఏంటో తెలుసా? దీర్ఘకాలం ఫలాలు ఫలిస్తే దీర్ఘకాలం బలంగా ఉండలేదు. మా మిసెస్ రోజు గొడవ, వద్దు అంటే వెళ్ళలేదు నా మాట. ఇప్పుడు చూడు, మార్నింగ్ 8 లోపల లేలేదు. మరి అంత దారుణం కాదులేండి, 7 కల్లా లేస్తాం. ఎందుకంటే శరీరంలో బలహీనత, 3 పిల్లలు కన్నా కదా. ఎక్కువ ఫలాలు ఫలిస్తే ఎక్కువ బలంగా ఉండడం అనేది మన లాజిక్ కాదు. ఎక్కువ బలం ఫలిస్తే ఎక్కువ బలహీనం వచ్చేస్తాం. దేవుని వాక్యం అంటుంది, ఆ కృప వలన నీవు ఎక్కువ బలము పెరుగుతావు, ఎక్కువ ఫలము ఫలిస్తావు. ఫలం అంటే పిల్లలే కాదండి, నెగిటివ్గా తీసుకోవాలి. అనేకమైన విషయములలో నీవు ఫలిస్తూనే ఉంటావు. నీ ఫలము దీర్ఘకాలికం ఉంటుంది, నీ బలము కూడా దీర్ఘకాలికం ఉంటుంది. అది దేవుని కృప వలనైనా గనక ఆయన కృప అలాగా వెల్లడి అవుతుంది. రెండవ విషయం ఏంటంటే 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఆ కృప ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే, ఈరోజు అందరూ చెప్పారు, నేను నీతిమంతులను చెప్పిన మీ అందరూ దేవుని ఎడల మీకున్న విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడిన మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు దేవుడు ఇచ్చే ప్రశస్తమైన వాగ్దానం ఏమిటంటే, యెహోవా మందిరములో నాటబడిన వారై మీరు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు గాక. ఈ కృప ఇచ్చేటువంటి బలము, ఈ కృప ఇచ్చే వాగ్దానము ఎంత గొప్పగా చూడండి. మీరు బలిష్టమై ఉంటారు. మీరు గమనించండి, ఏ దేవదారు వృక్షము వంక తిరిగి పెరగటం మనకు రేర్ ఉండదు, ఆల్మోస్ట్ ఉండదు. అంటే నిటారుగా పెరుగుతుంది, బలిష్టముగా ఉంటుంది, ఫలములు ఫలిస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ. నీతిమంతుని జీవితం, నీతిమంతుని బిడ్డల జీవితం, నీతిమంతుని పరిశ్రమలు ఫలభరితంగా ఉండునట్లుగా దేవుడే ఆయన కృప చేత చేస్తానని ఈరోజు ప్రమాణం చేస్తూ ఉన్నారు. మీరు యెహోవా మందిరములో నాటబడిన వారై, నాటబడడం అంటే స్థిరంగా ఉండడం. నాటబడింది కదిలిపోదు ఏ పరిస్థితుల్లోనే. మీరు ఇంకా విషయం చూస్తే దేవదారు వృక్షాల గురించి మాట్లాడి పెళ్లికి వచ్చిన తర్వాత నాటబడడం అన్నారు. దగ్గరగా ఉంది లింక్. దేవదారు చెట్లు, అలాగే ఓక్ అంటే సింధూర వృక్షమా, ఓక్ చెట్లు, ఈ సెడార్ మరియు ఓక్, వీటికి ఉండే లక్షణం ఏమిటంటే ఎంత గాలి వీస్తే అంతగా వాటి వేళ్ళు లోపలికి ఊరుతాయి, ఎంత గాలి కొడితే అంతలోకి వాటి వేళ్ళు పోతాయి. అది వాటి లక్షణం. ఓక్ చెట్లకు ఉండేటువంటి లక్షణం, దేవదారు మానవులకు ఉండే లక్షణం. కొన్నిసార్లు మనం చూస్తాం, మన మధ్య కాలంలో అమెరికాలో రకరకాల ఏంటంటే అది పెనుగాలుడు, భయంకరమైనటువంటి గాలుడు, వాటికి రీటా, కత్రినా, టైఫ్ పేర్లు పెట్టారు కదా. ఆ పేర్లు పెట్టి అవేం చేశాయంటే అమెరికాలో కొన్ని ఇండ్లని అట్లా తీసుకెళ్ళిపోయాయి. ఇళ్ళు మాకు తెలిసి పెద్ద సుడిగాలి, వాటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో హరికేన్సా. మా ఊర్లో ఒక చెట్టు, వేప చెట్టు కొమ్మ, పెద్ద కొమ్మ విరిగి దాదాపుగా 4-5 ఏళ్ల తర్వాత పడింది. ఊరు మొత్తం ఎంత ఆశ్చర్యంగా చూశారు, ఓ ఇంత పెద్ద కొమ్మ ఎలా వచ్చి పడింది 4-5 ఏళ్ల తర్వాత. అమెరికాలో 120 కిలోమీటర్ల తర్వాత పడింది అంట ఒక ఇల్లు. ఆ హరికేన్స్ ఇది ఎంత బలంగా వీచుంటాయి. ఆ సమయంలో కనుక దేవదారు వృక్షం ఉంటే ఇంకొక 2 కిలోమీటర్ల లోపలికి పోతుంది. దీని లక్షణం అది, ఆ ఓక్ చెట్లకు ఉండే లక్షణం అది. ఎంత గాలి కొడితే అంత బలహీనమైపోవటం లాజిక్. ఎంత కష్టం వస్తే అంత పేలవమైపోవటం
హ్యూమన్ లాజిక్. కానీ నాటబడితే, దేవదారు వలె నాటబడితే ఎంత కష్టం వస్తే అంత బలపడతాం, ఎంత వేదన వస్తే అంత పాతుకుపోతాం, ఎంత కష్టం వస్తే అంతగా ఆయన కొరకు నిలబడతాం. ఎవరి వల్ల సాధ్యం ఇది? కృప వలన సాధ్యం, నీతిమంతులకు సాధ్యం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు యెహోవా మందిరములో నాటబడిన వారై, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మందిరములో వర్ధిల్లుదురుగాక. ఆయన ప్రమాణం, ఆయన వాగ్దానం. మూడో విషయం 14వ వచనం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, మొదటి 15వ వచనం చదవండి. వారు ముసలితనం మధ్య ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఇది వారికి కలగబోయే భాగ్యం, నీతిమంతులకు కలగడై ఉన్న భాగ్యం ఏమిటంటే, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు ఉందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. వారు ఎల్లప్పుడూ భాగ్యము కలిగి ఉందరు. ఇప్పుడే కాదు, ఈ మధ్య కాలంలో అందరూ ప్రాస్పెరిటీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ ప్రాస్పెరిటీ కంటే మించిన ప్రాస్పెరిటీ కృపా సమృద్ధి మనతో ఉండటం, కృప మన మీద విస్తారంగా ఉండడం, తద్వారా ఇహమందును పరమందును ఐశ్వర్యవంతులుగా ఉండడం అనేది దేవుని చిత్తమే. కానీ ఇహమందు ఐశ్వర్యం కోసమే తహతహలాడితే పరమందు ఐశ్వర్యం కొంచెమైపోతుంది. రెండింటిని బ్యాలెన్స్గా చూసుకోగలిగే ఆ కృప దేవుడు మనకి ఇవ్వాలి. ఇహమందు ఈ ఐశ్వర్యాన్ని ఎక్కువగా ఎంచిన వారు పరమందు ఐశ్వర్యాన్ని తక్కువ చేసుకుంటారని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మనస్సు అల్లుకుపోయిందనుకోండి, ఇహలోక ఐశ్వర్యం మరి పరలోకంలో ఐశ్వర్యాన్ని కూడా కట్టుకోవాలి, సమకూర్చుకోలేక. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీకు బ్యాలెన్స్ కావాలి. ఉన్నారు కొన్ని లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, దేవుని బిడ్డలు, దేవుని కోసమే ఉన్నవారు ఉన్నారు. వారికి దేవుడు ఎలాంటి కృప ఇచ్చాడంటే, వారికి కలిగిన దానికంటే వారు పొందబోయే దేవుని మహిమ మీద దృష్టి పెట్టి ఆ కృప ఇచ్చాడు వారికి. కాబట్టి దేవుడు ఇప్పుడు ప్రాస్పెరిటీకి వ్యతిరేకి కాడు, కానీ ప్రాస్పెరిటీ కోసమే ప్రభు దగ్గరికి వస్తే మాత్రం వ్యతిరేకం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి నీతిమంతుడు పచ్చగా ఉండాలని, ప్రతి నీతిమంతుడు ఫలిస్తూ ఉండాలని, ప్రతి నీతిమంతుడు సారము కలిగి వారు ఇంకనూ పచ్చగా ఉంటూ ఇంకనూ చిగురు పెడుతూ ఉండాలని ప్రభు యొక్క ఆశ. ప్రతి నీతిమంతుడు ఆ సౌభాగ్యాన్ని, ఆ భాగ్యాన్ని సమృద్ధిగా పొందుకుందురుగాక. ఎందుకు? దానికి ఒక పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది. 14వ వచనంలో, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై. అందుకు ఇవన్నీ. ఎందుకు నీవు దీర్ఘకాలం ఫలించాలి? ఎందుకు నీవు దీర్ఘకాలం బలంగా ఉండాలి? ఎందుకు నీవు భాగ్యాన్ని సంపాదించుకోవాలి? ఎందుకు నీవు యెహోవా మందిరములో నాటబడి నిరంతరము నీవు వర్ధిల్లాలి? ఎందుకంటే ఆయన మన ఆశ్రయ దుర్గమని, ఆయన యథార్థవంతుడని, ఆయనలో ఏ చెడుతనము లేని ఏకైక నీతిమంతుడని, ఆయనను బట్టి నేను నీతిమంతుడు అయ్యానని నీవు ప్రచురము చేయు నిమిత్తమే ఆ కృప నిన్ను నీతిమంతుడిగా చేసింది. నిన్ను నీతిమంతుడిగా చేయడం మాత్రమే కాకుండా నీకు అటువంటి బలాన్ని, ఫలాన్ని, అటువంటి స్థిరత్వాన్ని, ఆ ఫలింపును, వృద్ధిని, అంత మాత్రమే కాదు ఆ భాగ్యాన్ని నీకు ఇస్తూ ఉంది. బాధ్యత ఏ ఉద్దేశం చొప్పున? ఆయన నీ ఆశ్రయమని, ఆయన నీకు యథార్థత కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడని, అంత మాత్రమే కాదు ఆయనలో ఏ చెడుతనము లేదని నీవు ప్రచురపరచుటకే ఇవన్నీ ఇస్తాడట. ఒక్క తీర్మానం, ఆయన నీకు ఆశ్రయ దుర్గమని, ఆయన యథార్థవంతుడైన దేవుడని, ఆయన నీతిమంతుడని, ఏ పొరపాటు, ఏ తప్పిదము, ఏ చెడుతనం ఆయనలో లేదని నీవు ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ 3 విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అలా ప్రచురించడం అంటే అలా జీవించడమే. నిరంతరము ఆయనను ఆశ్రయిస్తూ నీవు జీవిస్తుంటే, నిరంతరము ఆయన వలె యథార్థవంతులుగా నీవు జీవిస్తూ కనుక ఉంటే, నిరంతరము ఆయన వలె ఏ చెడుతనము లేని నీతిమంతులుగా నీవు జీవిస్తూ కనుక ఉంటే, యేసు నామములో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఖర్జూర వృక్షము వలె మొదలైనవుగాక, నిరంతరము నీవు ఫలిస్తున్నదుగాక. అంత మాత్రమే కాదు, లెబానోను పర్వతముల మీద దేవదారు ప్రాణులు బలముగా నిలబడినట్లుగా బలిష్టమైన వారిగా మీరుందురుగాక. అంత మాత్రమే కాదు, యెహోవా మందిరములో స్థిరత్వము కలిగి చంచలత్వాన్ని కోల్పోయి అచంచలమైనటువంటి మీ విశ్వాసమును నానాటికి స్థిరపరచుకుంటూ దేవుని మందిరములు మీరు వర్ధిల్లుదురుగాక. అంత మాత్రమే కాదు, ముసలితనమందును మీరు ఇంకా చిగురు పెట్టుచు ఉంటూ మీరు సారము కలిగి పచ్చగా సౌభాగ్యము కలిగి ఐశ్వర్యవంతులుగా మెరసిలుగాక. ఇవన్నీ 3 పనులు మీరు చేస్తే, నిరంతరము మీరు ఆయనను ఆశ్రయిస్తూ ఉంటే, నిరంతరము ఆయన యథార్థత చొప్పున మీరు జీవిస్తూ కనుక ఉంటే, నిరంతరము ఆయన ఏ చెడుతనము లేనట్లుగా మనము కూడా చెడుతనము లేని ఆ నీతివంతమైన జీవితాన్ని జీవిస్తే, ఆయన కృప చేతనైన నీతి ఫలములు మనకు సమృద్ధిగా కలుగుగాక. ఆమేన్. ఆమేన్. అటువంటి స్థితిలో